ఓం శ్రీమాతే నమః. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నానండి. మనకి మొదటి రోజు వచ్చేసి బాలా త్రిపుర సుందరి దేవి అండి. అమ్మవారి నైవేద్యం వచ్చేసి చలిమిడి అంటే పెసరపప్పుతో మనము పాయసనం కాకుండా కాస్త ఉప్పు వేసి నెయ్యి వేసి అమ్మవారికి మిరియాలు వేసి చలిమిడి అన్నం ఉండాలండి. చప్పటి అన్నం అన్నమాట. బాల త్రిపుర సుందరి కదండి, చిన్న పాప కదండి, అందుకే మనము కారం కాకుండా చప్పగా ఉండాలి. అలా నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం అయితే మొదటి రోజు చేసుకోవాలండి. మంత్రం వచ్చేసి ఓం బాలాయ నమః అనుకుంటూ 11 సార్లైనా 21 సార్లైనా 51 సార్లైనా సరే మనము కుంకుమార్చన చేసుకోవాలండి సాయంకాలం పూట. లేదు అండి మాకు 108 నామాలు చదువుకుంటాము అనుకుంటే తప్పులు లేకుండా అండి, ఇది అయితే అందరూ గుర్తుపెట్టుకోండి, తప్పులు చదవద్దండి. కంఠము మన కంఠస్థం అనేది తప్పులు చదవకూడదు. లేకపోతే ఓం దుర్గాయ నమః అనుకుంటూ, లేదు అది కూడా రాకపోతే ఓం శ్రీమాతాయ నమః అనుకుంటూ మనం చదువుకోవాలండి. ఓం శ్రీమాతాయ నమః అని చదువుకొని కూడా మనము 108 సార్లన్నా 51 సార్లన్నా 11 సార్లైనా మనకి వీలుని పట్టి ఓపిక పట్టి మనము కుంకుమార్చన చేసుకోవాలండి సాయంకాలం పూట. అలాగే ఖడ్గమాల కూడా చదువుకోవాలండి. బాలా త్రిపుర సుందరి దేవి బాలాస్తుతి చదువుకోండి అందరూ రేపు తప్పకుండా. ఈ 9 నవరాత్రులు కూడా నేను అందరికీ ఇవే చేయాలని నేనేం చెప్పట్లేనండి. నేను చేసుకుంటాను, ఇలా ఒక మిరాకిల్ జరిగిపోతుందండి. మీరు ఒక్కసారి గమనించి చూడండి. మనము అమ్మవారి స్తుతి ఇలా 9 రోజులు కూడా చేసుకుంటే ఖడ్గమాల చదువుకున్నా కానీ చాలా మంచిదండి. అమ్మవారు త్రిశూలం పట్టుకొని నిలబడుతుందంట అండి. ఎవరైతే ఖడ్గమాల చదువుకుంటారో అమ్మని నమ్ముకుంటారో తప్పకుండా మిరాకిల్ జరిగిపోతుందండి. అఖండ దీపమే పెట్టాలి అంటే అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు మనకి దాన్ని చూసుకొని జాగ్రత్తగా చూసుకొని భక్తితో అన్ని నియమాలన్నీ పాటించుకుంటూ అఖండ దీపం పెట్టుకుంటా కూడా చాలా మంచిది అండి. కానీ నెయ్యితో రోజు దీపారాధన చేసుకున్నా కానీ చాలా మంచిదండి. పొద్దున సాయంత్రము ఉద్యోగాలు ఉన్న వాళ్ళైనా సరే పొద్దున సాయంత్రం కూడా అమ్మకి నెయ్యితోని దీపం వెలిగించాలండి. ఇది చాలా మంచిదండి. మాకు నెయ్యితోని వీలు కాదు అంటే కనీసము నువ్వుల నూనెతోనైనా సరే అండి, కానీ వంట నూనె వాడద్దండి. మనకి ఇంకోటి వచ్చేసి ఈ లలితాదేవి బుక్ ఉంటుంది కదండి, దీంట్లో బాలస్తుతి ఉంటుంది, ఖడ్గమాల స్తోత్రం ఉంటుందండి. లలితా సహస్రనామాలలో రోజు చదువుకున్న చాలా మంచిదండి. ఒక మిరాకిల్ జరిగిపోతుంది అంటే నమ్మండి. ఇలా 9 రోజులు కూడా. ఇంకోటి బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది అని చెప్తున్నాను కదా, అది కొంచెం మన వీలైన వాళ్ళు కానీ పాటిస్తే చాలా మంచిదండి. కోపము, ద్వేషము, అహంకారము అన్నీ తీసి పక్కన పెట్టండి. మనశ్శాంతితోని మన ఆత్మని అమ్మకి పాదాల దగ్గర పెట్టాలండి. ఈ 9 రోజులు కూడా ఒక మిరాకిల్ జరిగిపోతుందండి. నేను అనుభవంతో చెప్తున్నానండి ఇదైతే. కానీ నవరాత్రుల్లో మాత్రము ఎవరిని కూడా దూషించకండి. మనని దూషించిన వాళ్ళకి అమ్మ చూసుకుంటుందండి తప్పకుండా. ఇదైతే గమనిస్తుంటుంది. మనకి ఎవరెవరు ఏమేమి హాని చేస్తున్నారో అన్నీ అమ్మ చూసుకుంటుందండి. అన్నీ అమ్మకి సమర్పించేసేయండి, అమ్మకి అప్పచెప్పేయండి, అంతే అండి. మన వెనకాల అమ్మ నిల్చుంటుందండి త్రిశూలం పట్టుకొని. ఇదైతే నేను నా అనుభవంతో చెప్తున్నానండి. కానీ మిరాకిల్ అయితే జరిగిపోతుందండి. కానీ సువాసినులు మాత్రము ఒంటిపూట భోజనం తప్పకుండా చేసుకోండి. నిటారుగా అంటే ఏమీ తినకుండా ఉండకండి. కనీసము పాలు పళ్ళైనా సరే తీసుకోండి. అలా ఉండద్దంట అండి. స్త్రీలైతే సౌభాగ్యవతి స్త్రీలు, సుహాసినిలు, పండితుడు చెప్పారండి నాకు. అన్నీ తెలుసుకొనే నేను ఈ పూజ అయితే చేసుకుంటున్నానండి. నేను పూజ చేసుకోబట్టి కూడా 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుందండి, ఇది 4th ఇయర్. కానీ ఒక మిరాకిల్ అయితే జరిగిపోతుందండి. ఏదైనా సరే అమ్మకి ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. మనము ఆత్మశుద్ధి చేసుకోవాలండి ముందుగా, అదొక్కటి గమనించుకోండి. మనశ్శాంతితోని పూజ చేసుకోవాలండి. ఎవరిని దూషించకుండా మన ఇంట్లో వాళ్ళు మనకి సహకరించాలి. వాళ్ళ అనుమతి తీసుకొని, భర్త యొక్క అనుమతి తీసుకొని మనం పూజ చేయాలండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా ప్రతి భర్త కూడా భార్యకి పరమేశ్వరుడితో సమానం. భర్త యొక్క అనుమతితో మనం పూజ చేయాలండి. కానీ భర్త అనుమతి లేకపోతే మాత్రము గుడికి వెళ్ళైనా సరే మనము ఈ పూజ చేసుకోవచ్చు. కానీ ఆయన అనుమతి మాత్రం తప్పకుండా తీసుకోండి.
ఇది అందరూ గమనించండి అండి. రోజు కూడా మీతో నేను షేర్ చేసుకుంటానండి అమ్మవారి నైవేద్యము, అమ్మవారి ఈ అవతారాలు ఏంటో. మన భోజనంలో మాత్రము ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోండి అండి. ఈ రెండు ఉండద్దండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా వెల్లుల్లి ఉల్లిపాయలు లేకుండా మనము ఆహారంలో పాటించాలండి. ఇలా ఆహారంలో నియమాలు పాటించుకుంటూ బయటికి వెళ్ళినా కానీ మనం తప్పకుండా తలస్నానమే కాదు, ఉట్టిగా స్నానం చేసుకున్నా సరిపోతుందండి. ఓకేనా? అందరూ ఈ నవరాత్రుల్లో క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. కుంకుమార్చన ప్రతి ఒక్క సువాసినిలు కూడా చేసుకోండి. అమ్మకు దగ్గర కావాలండి, మన మనస్సుతోని దగ్గర కావాలి. అదొక్కటేనండి, సోల్ టు సోల్ అంటారు కదా, అదే అండి. నేను అందరికీ ఇదే విన్నవించుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే అందరి మీ ఫ్రెండ్స్కి అయినా సరే షేర్ చేయండి. ఉంటానండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.